ఎప్పుడైతే తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియల్లో పిల్లలు మీరందరూ చురుగ్గా పాల్గొంటారో అప్పుడు అప్రయత్నంగా మీకు సగం సామర్థ్యాలు ఉంటబట్టేస్తాయి నాన్న. అభ్యాసాలు చేసేటప్పుడు తిరిగి మళ్ళీ ఆ పాఠాన్ని పునశ్చరణ చేయడం ద్వారా, చదువుకోవడం ద్వారా, మాటిమాటికి చూసుకోవడం ద్వారా, అందులో ఉన్నటువంటి కీలక పదాలని గుర్తించడం ద్వారా సామర్థ్యాల సాధన జరగడంతో మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మొదటి అంశం ఏదైతే ఉందో విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం అన్నాం కదా, దాని కింద అభ్యాసాలలో మీరు గమనిస్తే జాగ్రత్తగా పాఠం పూర్తి కాగానే ఒక మౌఖికమైనటువంటి అభ్యాసం ఒకటి కనబడుతుంది. అంటే చర్చించడం కానీ, మాట్లాడడం కానీ, మీరుంటే ఏం చేస్తారు కానీ, పద్యాలు రాగయుక్తంగా పాడడం కానీ, ఇట్లా పాఠానికి అనుగుణంగా అభ్యాసం ఉంటుంది. అంటే అక్కడ కేవలం మాట్లాడేటటువంటి చర్య ప్రతిచర్య మాత్రమే జరుగుతుంది. ఆ తర్వాత అదే అవగాహన ప్రతిస్పందనలో రెండవ ఘట్టం క్రింద ధారాళంగా చదవడం అటువంటి అభ్యాసాలు ఉంటాయి. ఈ అభ్యాసం యొక్క పరమ ప్రయోజనం ఏమిటి అంటే పాఠ్యాంశాన్ని మాటిమాటికి చదివించడం. పేరాలలో ఉన్న అంశాలు గుర్తించడం కావచ్చు, కీలక అంశాలు గుర్తించడం కావచ్చు, పాత్రల మధ్య సమన్వయం కావచ్చు, వాక్యాలను గుర్తించడం కావచ్చు, పద్యపాదాలు తారుమారు చేయడం కావచ్చు, లేకపోతే ప్రతిపదార్థ తాత్పర్యాలు కావచ్చు, పద్యం ఆధారంగా నేర్చుకోవడం కావచ్చు, ఇట్లా టెక్స్ట్ ఆధారంగానే అధ్యయనం చేయడం అనేటువంటిది ఉంటుంది.